పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణ గెలుపు ఖాయమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మే 13న అందరూ కాంగ్రెస్ కు ఓట్లు వేయాలన్నారు. మంచి యువకుడిని చూసి అధిష్టానం పెద్దపల్లిలో ఎంపిక చేసిందన్నారు. అందరూ కలిసి వంశీకృష్ణను గెలిపించుకోవాలన్నారు శ్రీధర్ బాబు. ప్రజల కోసం కాక నిత్యం పరితపించేవారన్నారు పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా తన జీవితం అంతా పెద్దపల్లి ప్రజలకు అంకితమన్నారు వంశీకృష్ణ. వంశీతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించిన మిత్రులు అడిగిన టికెట్, కానీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ బాగా ఆలోచన చేసి దీర్ఘంగా ఆలోచన చేసి ఒక యువకుడిని ఎన్నికల్లో నిలబెట్టాలి, ప్రజాసేవ చేయాలని ఆలోచన చేసే వ్యక్తిని నిలబెడతామని ఒక మంచి స్ఫూర్తిని తీసుకొని ముందుకు నడవాలని మాకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఒక మంచి యువకుడిని వ్యక్తిగతంగా ఈరోజు రాజకీయాల పరంగా ముందుకు పోదామని రాలే. అధికారాన్ని తన చిన్నతనం నుంచి చూసిండు. అధికారం గురించి కాదు, ఈరోజు కేవలం ప్రజాసేవ చేయాలని ఒక ప్రత్యేకమైన లక్ష్యంతో ముందుకు నడుస్తా ఉన్న యువకుడిని మీరందరూ ప్రోత్సాహం చేయాలని మా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు. వారిని గెలిపించే బాధ్యత మేము 7 శాసనసభ్యులను కూడా తీసుకోవడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. చూడటానికి చిన్నగా ఉన్న అనుభవం గొప్పగా ఉంది. సో ఆ సందర్భంలో మేము చెప్తా ఉన్నాం, వంశీ గారి అభ్యర్థిత్వాన్ని ఎందుకు ప్రోత్సాహం చేయాలి. చాలా మంది అవాక్కులు చవాక్కులు బయలుకుంటూ ఇక్కడ ఉన్న మీ పార్లమెంట్ అభ్యర్థి ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు కుటుంబ పరంగా ఉన్నాడని. మేము అడుగుతా ఉన్నాం, రేపు ఈయన లక్ష్యం ఇప్పుడే చెప్పిండు, వేలాది మందికి ఈ ప్రాంతంలో ఉపాధి సంకల్పన చేయాలి, ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారికి ఉపాధి ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చేసి తీర్తానకు ఆలోచన వ్యక్తి ఈ యువకులకు కావాల్సిన నాయకత్వం వహిస్తాడని మాకు నమ్మకం ఉంది. తెలంగాణ వస్తే మన జీవితాలు మారిపోతాయి, మన బతుకులు మారుతాయని చెప్పి ఏదైతే అబద్ధం చెప్పిండ్రో మీ అందరూ గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో గట్టి చెప్పదెబ్బ చెప్పి టీఆర్ఎస్ పార్టీని ఓడించడం జరిగింది. ఇప్పుడు మన తెలంగాణ వస్తే మన జీవితాలు మారుతాయని చెప్పి మళ్ళొక్కసారి ఏదైతే మనము నమ్మి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించుకున్నామో ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోటి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి బాటలో నడుస్తుందని చెప్పి మీ అందరికి ఒకసారి తెలియజేస్తున్నాను. మన ధర్మపురి ప్రాంతానికి నాకు ఒక స్పెషల్ అనుబంధం ఉన్నది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇచ్చింది మన లచ్చన్న గారితో అంబేద్కర్ స్టాచ్యూ కాడ 10 సంవత్సరాల క్రితము. ఫస్ట్ టైం నేను పబ్లిక్ స్పీచ్ ఇవ్వడము ధర్మపురిలోనే. మళ్ళా ఇక్కడికి వచ్చి మీ అందరి ముందు ఈసారి పార్లమెంట్ అభ్యర్థిగా నుంచోవడము నా అదృష్టము. పేరు పేరున ప్రతి కార్యకర్తకి నా ఒకటే కోరిక, ఎట్లయితే మీరు నాకు ఆశీర్వాదం ఇచ్చి నాకు ఫస్ట్ ఈ టికెట్ ఇచ్చి అవకాశం ఇచ్చినారో మళ్ళొకసారి 13వ తారీఖు ఎన్నికలప్పుడు మీరందరూ ఇంట్లో మాట ముచ్చట పెట్టి మీరందరూ నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క చూసి నాకు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా నేను పెద్దపల్లి ప్రాంతాల కోసము కృషి చేసి మన అభివృద్ధి కోసము పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గత 10 సంవత్సరాలలో మన పిల్లలకు మందు అలవాటు చేసినారు, అనేక కేసులు పెట్టారు, వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకున్నారు. నేను ఈసారి ఖచ్చితంగా మీ అందరికి ఒక మాట ఇస్తున్నాను, ఈ ఎలక్షన్స్ తర్వాత ఖచ్చితంగా ఇక్కడ యువతకు బీకామ్లు ఎంబీఏలు చదువుకొని చాలామంది ఈరోజు ఆటోలు ఆటో నడుపుకున్న పరిస్థితి ఉన్నది. దాన్ని మార్చే అవసరం చాలా వేగంగా చేయాలి. ప్రతి యువతకి ఉద్యోగము ఉపాధి కలిగించేలా పనిచేస్తా అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను.